ఇంట్రాడే స్ట్రాటజీలో ఫస్ట్ నిఫ్టీలో ఎలా వేయాలి అనేది 2 వీడియోస్లో చూద్దాము. తర్వాత స్టాక్లో ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 4 అవర్స్ నుండి 1 అవర్ 15 మినిట్స్లలో స్వింగ్ హైస్ లోస్ని మార్క్ చేద్దాం. సో 4 అవర్స్ ప్రకారము రీసెంట్ స్వింగ్ హై ఇది, లో ఇది. సో 1 అవర్ ప్రకారం రీసెంట్ స్వింగ్ హై ఇది, రీసెంట్ స్వింగ్ లో ఇది. 15 మినిట్స్ ప్రకారం 1 అవర్దే 15 మినిట్స్ కూడా అదే ఉంది, ఎందుకంటే రీసెంట్ స్వింగ్ లో ఇదే ఉంది 15 మినిట్స్ కూడా. అలాగే హై కూడా 1 అవర్ ప్రకారం 15 మినిట్స్ ప్రకారం కూడా హై ఒకటే ఉంది. మార్కెట్ అనేది 9:15కి ఈ క్యాండిల్ పైన ఓపెన్ అయింది, ఈ రెడ్ క్యాండిల్ పైన. సో అది పైన రెసిస్టెన్స్ తీసుకుని ఉంది, ఎందుకంటే అది ఆల్రెడీ 1 అవర్ ప్రకారం మనం వేసిన లైన్కి అదే టచ్ అయి ఉంది. సో అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి డౌన్కి ఇక్కడికి వచ్చింది, అంటే ఇక్కడ నుంచి ఇదాకా ఫాలో అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ తీసుకొని మళ్ళీ ఫాలో అయింది. సో ఇంట్రాడే ఇలా చూడాలి మనం, విత్ ఇన్ స్వింగ్స్లో ఎలా ఉంది, స్వింగ్ బ్రేక్అవుట్ అయ్యాక ఎలా ఉంది అని క్లీన్గా అర్థమైపోతుంటుంది మనం ఇలా మార్క్ చేసుకుంటే. సో అక్కడ రెసిస్టెన్స్ ఎందుకు ఉందంటే ఆల్రెడీ అది ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్కి ఆ లైన్కి టచ్ అయింది, కాబట్టి అది బ్రేక్ అయితేనే అప్ సైడ్కి అనమాట. ఫెయిల్ అయిపోయింది కాబట్టి డౌన్కి వచ్చేసింది. అది ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా డౌన్కి వస్తుంది గ్యారంటీ లేదు. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే స్వింగ్ బ్రేక్అవుట్ అయ్యేదాకా మనం కన్ఫర్మేషన్ తీసుకోకూడదు. ఇక్కడ ఏదో క్లీన్గా డౌన్కి వచ్చింది అనేసి మనం ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసి ఇక్కడ డౌన్కి ఇక్కడ టార్గెట్ పెట్టుకోకూడదు. సో ఎప్పుడైనా సరే స్వింగ్ క్లీన్ బ్రేక్ అవ్వాలి. సో బ్రేక్ ఎప్పుడైందంటే ఇక్కడ ఈ క్యాండిల్ అనేది, ఈ పెద్ద క్యాండిల్ అనేది ఈ రీసెంట్ స్వింగ్ని బ్రేక్ చేసింది. ఇక్కడ స్వింగ్ వచ్చింది కదా, ఈ స్వింగ్ బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది క్లీన్గా ఆ లైన్ని బ్రేక్ చేసి సో బాడీతో కలిపి అది లైన్కి బయట క్లోజ్ అయిందో ఆటోమేటిక్గా అది కన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ క్యాండిల్ పైన మనం వేసేయచ్చు ఎంట్రీ. సో అది ఇక్కడే ఎందుకు రియాక్ట్ అయింది అనేసి మీరు చూడాలి. ఎలా చూస్తాం అది, 1 అవర్ రండి, ఇక్కడ చూడండి రీసెంట్ స్వింగ్ ఒక స్వింగ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉందా 1 ఆఫ్ ది స్వింగ్ అనేది. సో దాన్ని మార్క్ చేస్తే మీకు అర్థమైందా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్వింగ్ హైస్ అనేవి లోస్ అనేవి ఎంత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పనిచేస్తే అర్థమవుతుందా. ఎగ్జాక్ట్లీగా ఆ లైన్కి ఇక్కడ రియాక్ట్ అయింది. సో 50 మినిట్స్కి వద్దాం ఇప్పుడు. సో 50 మినిట్స్ చూడండి, ఎంట్రీ ఈ క్యాండిల్ పైన, ఎగ్జిట్ ఇక్కడ, మరి స్టాప్ లాస్ ఎక్కడ, ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోద్దో, అంటే ఈ క్యాండిల్ ఏదైనా సరే గ్రీన్ క్యాండిల్ వచ్చి ఆ క్యాండిల్ని క్లోజ్ చేసుకుని పైకి వెళ్ళడము, లేకపోతే ఈ బ్రేక్అవుట్లు అనేది ఫెయిల్ అయిపోయి పైకి ఏదైనా క్యాండిల్ అనేది క్లోజ్ అయిపోయింది అనుకో గ్రీన్ క్యాండిల్ తోటి, అప్పుడు ఎగ్జిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ లాంటిది, ఈ క్యాండిల్ లాంటిది ఏ క్యాండిల్ ఎగ్జాంపుల్కి ఇలా ఇలా ఇలాంటి క్యాండిల్ పైకి వెళ్ళిపోయి క్లోజ్ అయిందంటే ఎగ్జిట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయిపోయింది, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్. సో మధ్యలో ఇన్ కేసు రివర్స్ అయిందంటే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏమంటే ఇలాంటి పర్ఫెక్ట్ క్యాండిల్స్ ఏదైతే ఫెయిల్ అయిపోతాయో, అంటే ఏదైనా గ్రీన్ క్యాండిల్ వెళ్ళి ఆ క్యాండిల్ క్లోజ్ చేసుకుని పోతే అప్పుడు ఎగ్జిట్ అనమాట. సో ఎగ్జాంపుల్కి ఈ క్యాండిల్ ఫెయిల్ అవ్వలేదు, ఈ క్యాండిల్ ఫెయిల్ అవ్వలేదు, సో అన్ని క్యాండిల్స్ నీట్గా వచ్చినాయి కాబట్టి ఇక్కడ టార్గెట్ వచ్చింది అనమాట. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.